హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనము స్నాప్డీల్ రూపే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎవరైతే స్నాప్డీల్ లో షాపింగ్ అయితే చేయాలి అనుకుంటారో వారికి స్నాప్డీల్ రూపే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ కార్డ్ అనేది స్నాప్డీల్ లో పర్చేస్ చేసే వారికి 5% క్యాష్ బ్యాక్ అయితే అందిస్తుంది. సో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇండియన్ రెసిడెంట్ ఎవరైనా 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కార్డ్ అయితే తీసుకోవచ్చు. సో అది కాకుండా సాలరీడ్ అయితే యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 3.6 lakhs గా ఉండాలి. సో అలానే ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక ఇన్కమ్ అనేది గ్రేటర్ దాన్ 4.8 lakhs అయితే ఉండాలి. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అయితే గనక సాలరీడ్ అయినా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా 2.4 lakh అనేది యాన్యువల్ ఇన్కమ్ గా ఉండాలి. సో అలానే మ్యాండేటరీ ప్రూఫ్ కి వచ్చేసరికి ఏంటి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ నీట్ బ్యాక్గ్రౌండ్. సో అలానే మనకి పాన్ కార్డ్ అయితే డీటెయిల్ గా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఆర్ఎస్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇన్కమ్ ప్రూఫ్ కి వచ్చేసరికి ఏంటి అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్. సో మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు సాలరీడ్ అయినా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక సాలరీడ్ అయితే 2 months బ్యాంక్ స్టేట్మెంట్స్, సాలరీ పడే అకౌంట్ ఏదైతే ఉంటుందో అది 2 months స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక 3 months, సో లాస్ట్ 3 months ట్రాన్సాక్షన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో అలానే జాయినింగ్ ఫీకి వచ్చేసరికి ఏంటి అంటే జాయినింగ్ ఫీ అనేది ఈ కార్డు కనుక మనం తీసుకోవాలి అనుకుంటే 249 రూపీస్ గా జాయినింగ్ ఫీ అనేది ఉంది. సో అలానే యాన్యువల్ ఫీ కూడా సేమ్. సో 249 రూపీస్ అనేది మనకి యాన్యువల్ ఫీగా ఉంటుంది ఈ కార్డు కనుక మనం తీసుకోవాలి అనుకుంటే. సో అలానే క్రెడిట్ లిమిట్ అనేది అయితే తక్కువగా ఉంటుంది. సో మనం మిగిలిన కార్డులతో చూసుకున్నట్లయితే ఈ కార్డు లో మనకి క్రెడిట్ లిమిట్ అయితే క్రెడిట్ అవైలబిలిటీ లిమిట్ అయితే తక్కువగా ఉంటుంది. అలానే నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ కి వచ్చేసరికి స్నాప్డీల్ లో పర్చేస్ చేస్తే 5% క్యాష్ బ్యాక్. సో మనం కార్డు తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకి స్నాప్డీల్ లో కనుక పర్చేస్ చేసామంటే 5% అయితే క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో అలా కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ లో అంటే ఆన్లైన్ షాపింగ్ కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో సో అలా కనుక షాపింగ్ అనేది చేసినట్లయితే 10 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క రివార్డ్ పాయింట్ అనేది మనకి 0.25 పైసేగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎక్కడైనా సో ఇక్కడ కాకుండా అంటే ఆన్లైన్ షాపింగ్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అలానే స్నాప్డీల్ లో కాకుండా ఇంకెక్కడైనా కూడా మనం షాపింగ్ చేసినట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి యాక్టివేషన్ బెనిఫిట్స్. సో ఈ కార్డు తీసుకున్న 30 days లోపు స్నాప్డీల్ 500 రూపీస్ వర్త్ గల ఓచర్ ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత ఆ ఓచర్ ని యూజ్ చేసి మనం స్నాప్డీల్ లో అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో వెల్కమ్ బెనిఫిట్ కి వచ్చేసరికి ఏంటి అంటే కార్డు తీసుకున్న తర్వాత 60 days లోపు అంటే 2 months లోపు మనం కార్డు తీసుకున్న 2 months లోపు ఒక 5000 రూపీస్ కి కనుక ట్రాన్సాక్షన్స్ అనేది చేసినట్లయితే మనకి 500 రూపీస్ బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కి వచ్చేసరికి 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వేయర్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పర్ మంత్ కి మినిమం 400 నుండి 500 పే కనుక చేసినట్లయితే మనకి 1% అనేది వేవర్ గా అయితే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.